సోమిరెడ్డిదే ఉంది, ఈరోజు ఉంటాడు రేపు వెళ్తాడు. ఓడిపోయినట్టు సోమిరెడ్డి కనపడ్డా మామూలుగా పత్తా లేకుండా వెళ్ళిపోతాడు. ఇబ్బందులు పడేది మీరు, స్థానికంగా ఉండేటువంటి అధికారులు, స్థానికంగా ఉండేటువంటి గ్రామస్తులు, స్థానికంగా ఉండేటువంటి గ్రామాల ప్రజలు. అది గుర్తిరిగి మసులుకుంటే మంచిది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ ప్రాంతాల అభివృద్ధితో పాటు సోమిరెడ్డి అవినీతిని అరికడతాం. ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి అండదండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కూటమి పాలనకి ధైర్యం లేదు, మీకు ప్రజలు అండలేదు, కాబట్టి మీరు పోలీసుల మీద ఆధారపడి రాజ్యం నడపాలనుకుంటున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి, విధానం కాదు. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చేస్తే ఆయన ఏదో పొట్టేలు కోసాడని చెప్పి వాళ్ళ మీద ఆర్మ్స్ యాక్ట్ పెట్టడం ఇప్పుడు వినలే మనం. అదే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి దాంట్లో వాడు ఏకంగా 20 పొట్టేళ్ళు నరికి మాలేసి కట్టాడు, అది కనిపించడం లేదు. కాబట్టి ఒక పక్షపాత ధోరణిలో పోలీసు వ్యవహరించడం. ఈరోజు మీరు చేసే పనులు నేను మరలా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇదే పందా మీరు కొనసాగితే రేపు వచ్చేటువంటి ప్రభుత్వంలో మా నాయకులు, మా కార్యకర్తలు కూడా ఇదే పందాన్ని కొనసాగించాలని ప్యాకేజ్, నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ అంటే మత్స్యకారులు కాకుండా ఇతరులకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైతే మత్స్యకారేతరులు ఉన్నారో వాళ్ళు పాపం ఆ మత్స్య సంపద మీద జీవనం గడుపుతున్నారో వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తే దాని మీద రకరకాలైనటువంటి విమర్శలు వెలుగుతుంది. ఆ ప్యాకేజ్ అనేటువంటిది అడుగున పడిపోతే దాని గురించి పట్టించుకునేటువంటి వాడే కరువు అయితే, ఒకసారి ఆలోచన చేసి కొన్ని గ్రామాలు మమ్మల్ని కలపండి, కొన్ని కుటుంబాలు మమ్మల్ని కలపండి అనేటప్పుడు మత్స్యకారేతర ప్యాకేజీ మత్స్యకారులతో కలిపి మొత్తం యూనిట్గా తీసుకుని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలని, అన్ని కుటుంబాలని 25,000 రూపాయల లెక్కన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మత్స్యకారేతర ప్యాకేజీ అన్ని కుటుంబాలకు మత్స్యకారులతో సహా అందించడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ కోల్పోయాం. కృష్ణపట్నం ఈరోజు ఓడరేవుగా వచ్చింది, కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది. దానివల్ల ఫిషింగ్ హార్బర్ కోల్పోయామంటే వాళ్ళకి ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేయడం, ఫిషింగ్ జెట్టి నిర్మాణం దాదాపుగా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేసాము అని చెప్పుకోదగినటువంటి పని ఒక్కటి లేక ఇరిగేషన్ పనులకు సంబంధించి దొంగ బిల్లులు వేసుకోవడం, దోచుకోవడం. ఈరోజు మొన్న తుత్వా తుఫానుకు ముందు మోంతా తుఫాను వచ్చింది. మోంతా తుఫానుకు సంబంధించి 19,70,00,000 రూపాయలు 319 పనులకు సర్వేపల్లి నియోజకవర్గంలో మంజూరయ్యాయి. తుఫాను వచ్చినప్పుడు ఎఫ్డిఆర్ అంటే ఫ్లడ్ డ్యామేజ్డ్ రిపేర్స్, వరదకు సంబంధించి వెంటనే పనులు ప్రారంభించాల్సిన. ఈరోజు మీరు పనులు ప్రారంభించకుండా ఏం చెప్పారు, అసలు పనులే ప్రారంభించలేదు, అవినీతి ఎక్కడ జరిగిందంటే అక్కడే అవినీతి చోటు చేసుకునిందని మేము చెప్పేది. మీ చెప్పేటువంటి మాటల్లోనే చెప్పకనే అవినీతి ఉంది అని. సాఫీగా సజావుగా సాగునీరు అందించడానికి, తాత్కాలికంగా మరమ్మతులను పూడ్చి నీళ్లు ఇవ్వడానికి ఎఫ్డిఆర్ పనులు చేపడతాం. అయితే ఈరోజు మీరు నీళ్లు వదిలేశారు, నీళ్లు సాఫీగా వెళ్ళిపోతున్నాయి, రైతులకు ఎక్కడ సమస్య లేదు. ఎఫ్డిఆర్కి సంబంధించినటువంటి 19,70,00,000 రూపాయలు 3 నెలలు 4 నెలలు నీళ్లు పారిన తర్వాత వాటిని దొంగతనంగా బిల్లులు చేసుకోవడానికి తప్ప తక్షణమే ఆ పనులు అవసరం లేదు అని మీరు భావిస్తే వాటిని జిల్లా కలెక్టర్ గారు రద్దు చేయాలి, రద్దుకు సిఫార్సు చేయాలి. రద్దుకు సిఫార్సు చేయకుండా ఇప్పుడు అవసరాలకు ఇచ్చినటువంటి పనులు ఇప్పటికే 3 సార్లు అనేక రకాలైనటువంటి వాటి మీద పెట్టినటువంటి పనులు, అదేవిధంగా ఈరోజు ఓఎండ్ఎంలో పెట్టారు, స్టేట్ డిజాస్టర్ మీటింగ్ ఎస్డిఎంఎఫ్లో పెట్టారు, ఈరోజు దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎఫ్డిఆర్లో పెట్టారు. కాబట్టి ఈ విధంగా రైతుల పేరు చెప్పి దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు సోమిరెడ్డి. అదేవిధంగా ఈరోజు ఎప్పుడైనా పామాయిల్ ట్యాంకర్స్కి సంబంధించి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి పరిస్థితి, దాన్ని ఆదాయ వనరు కింద మార్చుకున్నారు. 300 రూపాయలు ఇస్తేనే బంకర్ వదులుతామని చెప్పి ఈరోజు రాబరీ టెక్క ఇట్లాగా వీధి రౌడీలాగా రోడ్డు మీద పడి ఈరోజు దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. సిద్ధేశ్వర స్వామి ఒక బలమైనటువంటి సెంటిమెంట్ ముత్తుకూరులో, దానికి సంబంధించి 3 కోట్ల రూపాయల టెండర్లు పిలిస్తే 10% ఇవ్వలేదు, మిగతా వాళ్ళు వేశారని ఈరోజు టెక్నికల్ బిడ్ ఓపెన్ అయింది, ఫైనాన్షియల్ బిడ్ ఆగిపోయింది. దేవుడితో సహా ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, దేవుడు భూములు, దేవుడు ఆస్తులు, రైల్వే ఆస్తులు, ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది అజెండాగా పక్కన పెట్టి అవినీతి అనేటువంటిది ప్రధానమైనటువంటి అజెండాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రజలకు అండగా ఉంటాం. ఈరోజు ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఎప్పుడు లేదా కల్చర్, సంస్కృతి ఎప్పుడు వినలేదు. మాట్లాడితే మీరు రాజకీయంగా పోరాడండి, సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పలేక మీ అవినీతిని ప్రశ్నిస్తే మీరు వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టడం,
వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అంత సామాన్యంగా ఉండం. మీరు అనుకున్నంత ఇదిగా ఉండదు. మీరు పోరాడలేక పోలీసులను అడ్డపెట్టుకొని ఫ్లెక్స్లు కట్టాలంటే పోలీసుడా, ఫ్లెక్స్లు తీయాలంటే పోలీసుడా, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులు అడుగుతారా, సోషల్ మీడియాలో ఏ విధంగా మాట్లాడాలని పోలీసులు చెప్తారా, ఏదైనా మాట్లాడితే మీరు 6 నెలలు మాట్లాడకూడదని బైండ్ ఓవర్ చేస్తారా?